నటుడు మోహన్ బాబు మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. మోహన్ బాబు బెంగళూరులో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టును కోరారు మోహన్ బాబు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్ దాఖలు తర్వాతే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామంటూ హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇక మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. జర్నలిస్టుపై దాడి కేసులో హత్యాయత్నం కేసు నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తే ఇక మంచు మోహన్ బాబు ఈలోపు తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామంటూ తెలిపింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. దీంతో 16వ తేదీ హైదరాబాద్ నుంచి చంద్రగిరి చేరుకున్నారు మోహన్ బాబు. బుధవారం సాయంత్రం నుంచి శ్రీ విద్యానికేతన్ నుంచి వెళ్ళిపోయారు. అలాగే బెంగళూరులో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో మళ్ళీ అజ్ఞాతంలోకి మోహన్ బాబు వెళ్ళినట్టుగా తెలుస్తోంది.